హాయ్ వెల్కమ్ టు అమ్మోల్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అయితే ఖచ్చితంగా చేయండి. ఈరోజు మా కాలనీలో గోరింటాకు సెలబ్రేషన్స్ చేసుకున్నాము. సో అమ్మవారిని ఇలా డెకరేట్ చేసి అమ్మవారికి అలంకరించి చేసాము. సో అందరం ఒక్కొక్కరి బుట్టీలో ఒక్కొక్కరి ఐటెం అంటే పండ్లు, పువ్వులు, గాజులు, ప్రసాదము, హారతి ఇలా అన్నీ ఒక్కొక్కటి తీసుకుంటూ ఎవరి వాళ్ళవి అలా అమ్మవారి ముందు అలా పెట్టేసి ఒక్కొక్కరికి దండం పెట్టుకుంటూ అలా పక్కకి వెళ్ళిపోయాము. సో ఇలా సెలబ్రేషన్ చేసుకోవడం అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఎలా అంటే గోరింటాకు సెలబ్రేషన్స్ ఇలా ఎప్పుడు చేసుకోవడం నేను ఎవరిని ఇలా చూడలేదు. నాకైతే చాలా బాగా అనిపించింది. సో నేను ఇలా అటెండ్ కావడం ఇది ఫస్ట్ టైం అండి. సో ఈ కాలనీలో అందరూ చాలా బాగా మాట్లాడుతున్నారు అండ్ చాలా ఫ్రీగా ఉన్నారు అండ్ అలా పెట్టేసి వెళ్ళుకున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి ఫస్ట్ కుంకుమ పెట్టేసి సో అందరం ఒక్కొక్కరము అలా కుంకుమ పెట్టేసుకుంటూ వెళ్ళాము, దండం పెట్టుకుంటూ ఇలా ఫస్ట్ స్టార్ట్ చేసామండి. అండ్ ఇలా సెలబ్రేషన్స్ అయితే నాకు ఫస్ట్ టైం అండి. నాకైతే బాగా చాలా ఎంజాయ్ అనిపించింది. ఇలా ఎంజాయ్ చేయడం నాకు బాగా అనిపించింది. అండ్ బొట్లు పెట్టేసుకున్న తర్వాత ఇలా బొట్లు పెట్టుకోవడం అయిపోయిన తర్వాత మైదాకు తెంపడం స్టార్ట్ చేసామండి. అలా నవ్వుకుంటూ జోక్స్ చేసుకుంటూ విశేషాలు చెప్పుకుంటూ నాకైతే బాగా అనిపించింది. ఇలా జోక్స్ చేసుకుంటూ అందరం ఒక్కటేసారి ఇలా ఉండడము బాగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇలా రోకల్ని డెకరేట్ చేసి అందులో మైదాకు పెట్టేసి ఇలా గాజులతో చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి అందులో మైదాకు వేసి రుబ్బడము స్టార్ట్ చేసామండి. అలా ముచ్చట్లు పెట్టుకుంటూ నవ్వుకుంటూ అండ్ పాట పాడుకుంటూ రుబ్బడం స్టార్ట్ చేసాము. దంచడం ఇలా పెద్ద రోకలితో అండ్ ఎవరికి వాళ్ళు మైదాకు పెట్టడం, ముచ్చట్లు పెట్టుకుంటూ పెట్టడం నాకు బాగా అనిపించింది. అందరూ ఒకటే కాడ కూర్చొని ఇలా సెలబ్రేషన్స్ చేసుకోవడం అయితే నాకు బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.